Hello all, welcome back to this world YouTube channel. Welcome back to one more vlog. హ్యాపీ గురు పౌర్ణమి అండి అందరికి. మాకు బేబీ వచ్చాక ఫస్ట్ గురు పౌర్ణమి. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. సో మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అందరము. పాప కూడా లేచింది, బాత్ చేయించేసి ఇంకా రెడీ చేస్తాము. దివ్యాంశికి మల్లెత్తి ఇచ్చిన అవుట్ఫిట్ వేసుకుంటున్నావా? ఎవరిచ్చారు నీకు? మల్లెత్తి ఇచ్చింది. సో ఇంకా అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ నాకు షిరిడి ఫీలింగ్ వస్తుంది. సేమ్ యాజ్ షిరిడీలో ఎలా అయితే జరుగుతుందో ప్రాసెస్ అంతా సేమ్ అట్లానే జరుగుద్ది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళడమే. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఎండ్ వరకు చూడండి, మీకు సేమ్ అదే వైబ్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ అయ్యాము. దివ్యాంశి మొత్తం ఇంకా చూస్తుంది లేసి, ఇంకా బానే ఉందిలేండి. ఇంకా కాసేపటి వరకు చూసింది, ఎంజాయ్ చేసింది. తర్వాత ఇంకా పడుకుంది. మళ్ళీ టెంపుల్కి వచ్చేటప్పటికి లేచింది. మేము ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అది చాలా రష్ ఉంటది అన్నమాట. చాలా టెంపుల్, అందులోని ఇది స్పెషల్ డే కాబట్టి సో బేబీతో మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. బేబీ కూడా పాపం లేచింది. అంటే మేము లేస్తే ఇంకా లేచిపోతుంది పక్కన ఎవరు లేకపోతుంటే. గుడి స్టార్టింగ్ ఏమో అదే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శేషు మీద పడుకున్నట్టు విష్ణుమూర్తి అది పెట్టారు. చాలా బాగుంది, అందంగా ఉంది. సో స్టార్టింగే బాబా గారి పాదాలకి దండం పెట్టుకొని, అక్కడ దుని ఉంది, దునిలో ధూపము అవన్నీ వేసుకుని, నవధాన్యం అన్ని వేసుకుని దండం పెట్టుకున్నాను. తర్వాత బాబా గారి దర్శనానికి వెళ్ళాము. సేమ్ షిరిడి వైబే వస్తుంది. మనం షిరిడిలో ఎలా అయితే వెళ్తామో అదే ప్రాసెస్ మొత్తము. నార్మల్ గా అయితే చాలా రష్ ఉంటది. కొంచెం మార్నింగ్ టైం కాబట్టి కొంచెం తగ్గింది. ప్లస్ నేను సేమ్ షిరిడీలోనే సైడ్ బై సైడ్ నుంచుంటాం కదా, అట్లానే దేవుడికి తిన్నంగా నుంచోకుండా హారతి అనేది మొదలైంది. దివ్యాంశి మా మమ్మీ కూర్చున్నారు చివర. ఎందుకంటే మా మమ్మీ ఎక్కువసేపు నిలబడలేరు అసలు.
ఇంకా లాస్ట్ లో ఇద్దరు కూర్చున్నారు. పాప కాసేపు పడుకుంది. ఇంకా నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే షిరిడీకి వెళ్ళిన ఫీలింగే వచ్చింది. ఈ గుడిలో హారతి అనేది కూడా ఒక వైబ్ కింద చేశారు అందరూ. దీంతో హారతి పూర్తయింది. జగదీష్ హారతి మధ్య మధ్యలో కొన్ని కొన్ని క్లిప్స్ తీశారు. నిజంగా చెప్పాలంటే మస్ట్ విజిటెడ్ టెంపుల్ అండి హైదరాబాద్ లో. బాబా భక్తులందరికీ ఇది ఒక మంచి టెంపుల్, మంచి పాజిటివిటీ. అక్కడ గుడిలో వాళ్ళందరూ దివ్యాంశి పాదాలు పట్టుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. బాబా గారు వచ్చారు, బాబా గారు వచ్చారు అని. సాయిబాబాకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం కదా. అక్కడ అందరిలో చంటి పాప ఇదే. సో చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అభిషేకం అవ్వలేదు, సో అందుకని చెప్పి బాబా దగ్గర దాకా పడుకోబెట్టారు. మార్నింగ్ హారతి అయ్యింది కాబట్టి. సో ఏమన్నారంటే పాదాల దగ్గర వరకు అలా పడుకోబెట్టి తీయమన్నారు అక్కడ బ్రాహ్మలు. ఇంక దగ్గరికి పెట్టి తీసనమాట. గుడి దర్శనం అంతా అయిన తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి నేను సాయిబాబాయ్ అంటాను కుక్క నన్ను. అది మా దగ్గరికి వచ్చి మాతో పాటు వస్తానే ఉంది చాలా అంతసేపటి వరకు. తర్వాత ఇంకా వెళ్ళిపోయింది. మేము చూసాము ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా పెడదాం అనుకున్నాము. కానీ అక్కడ షాప్స్ ఏం లేవు, తీసిలేవు. ప్రసాదం కూడా ఇంకా అప్పటికే తయారు చేసలేదు, ఇంకేం పెట్టలేదు. ఇంక ఇంటికి వచ్చేసాం అన్నమాట. దివ్యాంశి బికెమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి హారతికి. అందరూ పాపని ముద్దాడారు, చూసారు, ఆనందపడ్డారు. బాబా బాబా అన్నారు పాపని. సో ఇంకా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇంకా బయలుదేరిపోయాం అక్కడి నుంచి. ముందు రోజు మా హౌస్ హెల్ప్ దివ్యాంశికి గోరింటాకు తీసుకొచ్చారు పాప కోసం అని చెప్పి కొద్దిగానే. అంటే ఫస్ట్ ఆషాఢ మాసం తనకి. సో ఫస్ట్ గోరింటాకు అని చెప్పి తనకి పెడదామని చెప్పి బాగు చేస్తున్నాం అన్నమాట. తనంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ ఏజ్ లో కొంచెం సెన్సిటివ్ అన్ని బాగా డెవలప్ అవుతాయి. వాళ్ళకి ఏదైనా సరే పట్టుకుని ఇలాగా గ్రిప్ గా పట్టుకుంటారు. వాళ్ళకి గ్రిప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందరికన్నా. ఫస్ట్ ఆషాఢ మాసం గోరింటాకు
నీకేనమ్మా. పాపం రావణమ్మ తెచ్చిందే. థ్యాంక్స్ చెప్తాం రావణమ్మకి. ఇప్పుడే కదా లేసా నువ్వు, రేపు చెప్పుతా సరేనా? సో అమ్మ గోరింటాకు అంత బాగా చేస్తారు. పాప అసలు ఏదైనా కొత్త ఐటమ్ చూస్తే ఇంక మా దగ్గరే ఉంటుంది, మమ్మల్ని మేము పట్టుకుని వదలట్లేదు. సో మార్నింగే టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ గోరింటాకు రూపేసి ఉంచింది. సో తనకి ఫస్ట్ టైం గోరింటాకు పెడుతున్నాం కాబట్టి అమ్మ పసుపు కుంకుమలు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించి తర్వాత గోరింటాకు చిన్నగా పెట్టాము, జస్ట్ అట్లా టచ్ చేసి పెట్టాము. తర్వాత అంతా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు మంచి డ్రెస్ కదండి, సో అది డ్రెస్ చేంజ్ చేసేసి నార్మల్ నైట్ వేర్ టైప్ వేసేసి అప్పుడు మళ్ళీ పెట్టడం జరిగింది పాపకి. అమ్మ హారతి ఇస్తుంటే అలా చూస్తుంది. ఏదైనా సరే ఇంకా కొత్తగా అనిపిస్తే చాలా అలానే చూస్తుంది. ఆమెకి ఇవి పూజలు ఇవన్నీ చూస్తుంటే తనకి అలవాటు అవుతుంది. కొద్ది కొద్దిగా తను మాతో బాగా స్పెండ్ చేస్తుంది టైం ఇందులో మట్టికి. గోరింటాకు పెట్టగానే ఏంటో అనుకుంది చేతిలో, అది చూడంగానే దానికి నచ్చలేదు ముందు ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ తను నార్మల్ అయిపోయి నవ్వుకుంది మాట. ఇంకా సో ఆ రిచువల్ కంప్లీట్ అయిన తర్వాత పడుకుని పోయింది. పడుకుంది కదా అని సైలెంట్ గా పెడదాము అని చెప్పి చూస్తే టచ్ చేయగానే లేచిపోయి కూర్చుంది. ఇంకా చల్లగా బాగుంది కదా, బాగుందమ్మా చిన్ని తల్లిలు, బాగుందా? ఇలా ఇలా అను, ఇలా ఇలా అను, రెడ్గా వస్తుంది నీకు, రెడ్గా వస్తుంది నీకు. గుడ్డుగలమ్మ నువ్వు, దివ్యాంశీలు. దానికంటే లోపల కంటే ఎంతో కొత్తగా బాగుంటాయి. చిన్ని పాపలు, దివ్యాంశి పాపలేది, నచ్చిందా నీకు? నచ్చిందా? ఇలా 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 ఇలాను దివ్యాంశి. ఓకే ఓకేనా? ఓకేనా? గోరింటాకు పుట్టికాడు, గోరింటాకు. ఇంకొక ఆవిడ ఉండొచ్చు, ఇంకొక ఆవిడ ఉండొచ్చు. అది కాకుండా ఇంకా చిన్న దీంట్లో దొరికింది. దివ్యాంశి నచ్చినా? గోరింటాకు నచ్చిందా నీకు? గోరింటాకు నచ్చింది కదా బుడ్డిగాడికి, చిన్ని పాపలకి. రెడ్గా వస్తాయి నీకు కాళ్ళు చేతులు ఇప్పుడు. అమ్ములుగాడికి పట్టుకుంటే బుద్ధి అది వద్దండి, అది ఉంటే బుద్ధి కడితే కట్టకుండా కొడుతాకు అక్కడ కట్టి అయితే బయలు నేను చావుతాను. నేను బాగుంటాను చెప్పి కంగారు పడు దాన్ని ఉన్నాయి అంతా వీడియో తీసు. సో 5 minutes అట్లా బాగానే ఉంచుకుందండి. దాని తర్వాత అది నోట్లో పెట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేసింది. నేను మా మమ్మీ మా డాడీ కాసేపు ఒక 15 minutes అలా కాళ్ళు చేతులు పట్టుకుని ఉంచాము. చిన్ని చేతులు అంటే లేత చేతులు కదా, బొమ్మనే పండిపోయింది అన్నమాట. ఆకు బాగుంది, ఆకు చాలా. దివ్యాంశి ఏం చేస్తున్నావు? గోరింటాకు పెట్టావా? గోరింటాకు పెట్టుకున్నావా? చిన్ని పాపలు, చినిగాడు పండాక చూసుకుందువే. ఎర్ర వస్తాయి, ఎర్రగా ఎర్రగా రెడ్ కలర్ వస్తుందా నీకు? ఆరెంజ్ వస్తుందా? ఆంజనేయ స్వామి రంగు వస్తుందా? లేదంటే కుంకుమ రంగు వస్తుందా నీకు? బొట్టుది చూద్దామా? ఒక 10 నిమిషాలు ఆగుదాం, ఆగి అప్పుడు చూద్దాం. ఓకే 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 చిన్నగాడు, గుడ్ గర్ల్. దివ్యాంశి పాపలు
దివ్యాంశి పాపలేది, దివ్యాంశి కొండేది, నా బంగారు బొమ్మ. ఆ, ఆ, మ్మ్, మ్మ్, ఆ, 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 ఆ. నచ్చిందా? నచ్చిందా? ఏం చేస్తున్నావు వీటిని? నచ్చిందా? అమ్మమ్మమ్మమ్మో, అమ్మమ్మమ్మమ్మో, దివ్యాంశి పాప. కిలి 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 కిలి. సో ఇంకా కాసేపటికి వాష్ చేస్తాము. వాష్ చేస్తుంటే దాని కాళ్ళు దాని చేతులు ఎంత బాగా చూసుకుందో, క్యూట్ గా అసలు చాలా సేపు చూసుకుంది. చిన్ని చిన్ని పాదాలు. ఎవరిచ్చారు ఈ డ్రెస్ నీకు? రాజీ పెద్దమ్మ ఇచ్చింది. రాజీ పెద్దమ్మ ఇచ్చింది నీకు ఈ డ్రెస్సు. చేతులు చూపి అమ్మా, నీ చేతులు చూపించు. అర్థమైంది నీకే? అర్థమైంది. ఇదిగో నీ పాదాలేయి. సో ఇంకా కాసేపటి వరకు చాలా సేపు వరకు ఆడింది, దాని చేతులు అదే చూసుకుంది, బాగా ఎక్సైట్ అయింది. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. దిస్ వ్లాగ్ కేమ్ టు ఎన్ ఎండ్. మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దివ్యాంశి క్యూట్ మూమెంట్స్ ఏం నచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి.